ప్రైజ్ లార్డ్. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈరోజు దేవుని ఆరాధించడానికి మనం 'పర్పస్ ఆఫ్ పెయిన్ అండ్ సఫరింగ్' అనే శీర్షికతో మనం ఆరాధిస్తాం. దేవుణ్ణి అయితే ఈ పెయిన్ అండ్ సఫరింగ్ గురించి ఈ కొత్త పదాలు కాదు. మనందరికీ కూడా సుపరిచితమైన పదాలే. ఈ పెయిన్ అంటే ఏంటంటే మనకు శరీరానికి కలిగే బాధని ఫిజికల్ పెయిన్‌ని మనం ఫిజికల్‌గా కలిగే నొప్పిని మనం పెయిన్ అని పిలుస్తున్నాం. అలాగే సఫరింగ్స్ అంటే ఈ పెయిన్ వల్ల అది శరీరానికి అలాగే మనసుకి ఎమోషనల్ ఫీలింగ్స్‌ని మనం సఫరింగ్‌గా మనం పిలుస్తున్నాం. అయితే ఈ పెయిన్ అనేది మన జీవితంలో ఆహ్, మనమందరం గూడా అనుభవించే ఉన్నాం. చాలామంది ఇంకా ఏంటంటే కొందరు అనుభవిస్తూ ఉన్నారు. అనుభవిస్తూ ఉండొచ్చు. అది. అయితే మనం ఈ పెయిన్ గురించి మనం ఆలోచించినట్లయితే, ఈ పెయిన్ వల్ల రావడం బట్టి మనం ఎంతో బాధపడతాం, ఇబ్బంది పడతాం కదా! దుఃఖపడతాం. కానీ ఇలాంటి పెయిన్‌ని దేవుడు మన జీవితంలో అలో చేస్తున్నాడు. దేవుడు మనల్ని శోధించట్లేదు కానీ, దేవుడు ఈ శ్రమలను మన జీవితంలో అలో చేస్తూ ఉన్నాడు. ఎందుకు ఈ పెయిన్‌ని అలో చేస్తున్నాడు? సో, ఈ పెయిన్‌ని మన జీవితంలో అలో చేయకపోతే మనకేం జరుగుతుందో ఒక్కసారి మనం ఊహించుకుందాం. సపోజ్ మన శరీరానికి సెన్స్ లేదు. అంటే ఏమైనా పెయిన్ తగిలినప్పుడు, సపోజ్ ఏమైనా కుచ్చుకున్నప్పుడు గాని, ఏదైనా ఆహ్, గాయమైనప్పుడు గాని, ఆ సెన్స్ మనకు లేదనుకుందాం. మన శరీరానికి లేదనుకుందాం. సపోజ్ మనం ఎలక్ట్రిక్ బోర్డ్‌లో మనం చెయ్యి పెట్టినప్పుడు గాని, లేకుంటే కాలు పెట్టినప్పుడు గాని, మన కరెంట్ షాక్ తగిలినప్పుడు వెంటనే జనరల్‌గా మనకు సెన్స్ ఉంటే వెంటనే ఇమ్మీడియేట్‌గా మనం తీసేస్తాం. ఆ సెన్స్ లేకపోతే మనం షాక్ కొట్టి దాని తర్వాత అట్లే మనం చనిపోవాల్సొస్తుంది. అలాగే ఉదాహరణకు చూసుకున్నట్లయితే సపోజ్ ఒక మండుతున్న ఏదైనా వస్తువుని మనం తాకాలంటే, ఆ వేడికి మనం ముందుగానే సెన్స్ చేసి వాటిని మనం టచ్ చేయం. కానీ ఆ సెన్స్ మనలో లేదంటే, ఆ కాలుతున్న వస్తువుని పట్టుకొని మనం అది మన శరీరానికి కాలిన విషయం గూడా మనం గ్రహించక, మన మొత్తం శరీరం కాలిపోయేంత వరకు మనం వేచి చూసి మనం నశించిపోతూ ఉంటాం. సో, ఈ పెయిన్ అనేది మన జీవితంలో ఉండడం బట్టి, సో, అది మన మేలుకే అది జరుగుతుంది. దాని గురించి దేవుడు మన జీవితంలో దాన్ని అలో చేస్తున్నాడు. ఉదాహరణ మనం చూసినట్లయితే ఒక స్మూత్ స్టోన్స్ రివర్స్‌లో మనకు ఉంటుంది. ఆ స్మూత్ స్టోన్ స్మూత్‌గా కావడానికి ఆహ్, ఎన్నో ఆహ్, వేల కిలోమీటర్లు అది ప్రయాణం చేయాల్సొస్తుంది. సో, ఎన్నో సార్లు అది రొటేట్ అవుతూ, కింద పడుతూ, లేస్తూ, ఆ వాటర్‌తో కలిసి అది ఫ్లో అవుతూ ఒకరోజు అది దాంట్లో ఉన్న రఫ్‌నెస్ అంతా వెళ్ళి స్మూత్ స్టోన్‌గా తయారవుతూ ఉంటుంది. సో, మనం కూడా మన జీవితంలో ఈ శ్రమల ద్వారా, ఈ పెయిన్స్ ద్వారా సో, మనలో ఉన్న ప్రైడ్ అనేది మనకు రాకుండా దేవుడు మనకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇంకా మనం వాక్యంలో మనం ధ్యానించినట్లయితే స్టీఫెన్ యొక్క జీవితంలో స్టీఫెన్ ఏ విధంగా మరి హింసను అనుభవించాడు అనే విషయంలో బ్రీఫ్‌గా మనం ధ్యానిస్తాం. సో, దానికి అనుగుణంగా మనం అపోస్తల కార్యాలు 6థ్ చాప్టర్ 8th-7th చాప్టర్ 1 వరకు మనం చూసుకుంటాం. సో, యాక్ట్స్ 6థ్ చాప్టర్ 8th-7th చాప్టర్ ఫస్ట్ వర్స్. ఇది బ్యాక్‌గ్రౌండ్. బ్యాక్ స్టెఫెను కృపతోనూ, బలముతోనూ నిండినవాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీనుల లిబెర్తీనులదనబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియాలు అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియా నుండియు, ఆసియా నుండియు వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించిరి గాని మాటలాడు మాటలాడుట యందు అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయిరి. అప్పుడు వారు వీడు మోషే మీదను, దేవుని మీదను దూషణ వాక్యములు పలుకగా మేము వింటిమని చెప్పుటకు మనుష్యులను కుదుర్చుకొని ప్రజలను, పెద్దలను, శాస్త్రులను రేపి అతని మీదికి వచ్చి అతనిని పట్టుకొని మహాసభ యొద్దకు తీసుకొని పోయి అబద్ధపు సాక్షులను నిలవబెట్టిరి. వారు ఈ మనుష్యుడెప్పుడునూ ఈ పరిశుద్ధ స్థలమునకును, మన ధర్మశాస్త్రమునకును విరోధముగా మాటలాడుచున్నాడు. ఈ నజరేయుడైన యేసు ఈ చోటును పాడు చేసి మోషే మనకిచ్చిన ఆచారములను మార్చునని వీడు చెప్పగా మేము వింటిమనిరి. సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడెను. ప్రధాన యాజకుడు ఈ మాటలు నిజమేనా అని అడిగెను.
సో, దానికి జవాబుగా స్టీఫెను మాట్లాడడం మనకు తెలుసు. అయితే మనం సమయాన్ని మనం బ్రీఫ్‌గా ధ్యానించడానికి మనం సేమ్ 7 అధ్యాయం 54-60 వరకు మనం ధ్యానిస్తాం. 7th చాప్టర్ 54-60 పక్కనే ఉంటుంది. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి ఆకాశము తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పెను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్లు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫెను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాళ్ళూని, ప్రభువా, వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. సౌలు అతని చావునకు సమ్మతించెను. సో, ఈ స్టీఫెన్ గురించి మనలో ఉన్న చాలా మందికి అందరికి కూడా తెలుసు. ఇక్కడ మనం చదువుకున్న ప్యాసేజ్‌లో ఏంటంటే, స్టీఫెను తప్పు చేసినందుకు వాళ్ళు స్టీఫెన్‌ని చంపలేదు. స్టీఫెన్ ఏ తప్పు చేయకపోయినా వారేంటంటే ఈర్ష్యతో అబద్ధపు సాక్షులు పెట్టుకొనొచ్చి క్రీస్తు గురించి సువార్త ప్రకటిస్తున్నాడు అని చెప్పి తనను మాటల ద్వారా జయించలేక ఆ విధంగా తనని హింసించి చంపారు. అలాగే మనం ఇంకా మనం ఈ స్టీఫెన్ చనిపోయాడు తనని ఏ తప్పు చేయకుండా. కానీ ఇక్కడ మనం సో, ఈ చదువుకున్న ప్యాసేజ్‌లో ఇది మాత్రమే ముగింపు కాదు. ఎందుకంటే ఈ స్టీఫెన్ చనిపోయిన తర్వాత కూడా తను ఎంతో మందిని ప్రభావితం చేశాడు. సో, దేవుని హస్తాన్ని మనం తన మరణం ద్వారా వెళ్ళిన ఆ హింస ద్వారా కూడా మనం ఇది గమనించొచ్చు. ఇక్కడ దేవుని హస్తాన్ని మనం చూస్తున్నట్లయితే దేవుడు నమ్మకమైన ప్రతి విశ్వాసిని కూడా ప్రేమిస్తాడు. అలాగే స్టీఫెన్‌ని కూడా ఎంతగానో ప్రేమించాడు. మనకొస్తున్న ప్రతి బాధల్లో కూడా అంటే హింసల్లో కూడా పెయిన్‌లో కూడా దేవుడు మనకు తోడుగా ఉంటాడు. స్టీఫెన్‌ను రాళ్లతో కొట్టినప్పుడు స్టీఫెన్ దృష్టి ఎవరైతే తనను రాళ్లతో కొడుతున్నారో వాళ్ళ మీద లేదు. తను ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడు. సో, అంటే ఇక్కడ దేవుడు ఏమని చేస్తున్నాడంటే తన మనోనేత్రాన్ని వెలిగిస్తున్నాడు. సో, దేవుని వైపు చూస్తున్న వారి మనోనేత్రాన్ని దేవుడు వెలిగిస్తున్నాడు. సో, మనుషుల వైపు కాకుండా అది దేవుని వైపు చూడడానికి అంటే లోకం వైపు కాకుండా శాశ్వతమైన వాటి వైపు చూసే విధంగా దేవుడు తన దృష్టిని మరి మరుస్తున్నాడు. అంటే తన కాన్సంట్రేషన్‌ని అటువైపు పర్మనెంట్ థింగ్స్ వైపు తిప్పుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే స్టీఫెను మరి ఆ హింసల్లో హింసిస్తున్నప్పుడు తనకొస్తున్న పెయిన్‌ని అటువైపు కూడా గమనించట్లేదు. సో, ఆకాశం వైపు చూస్తున్నాడు. లో ఉన్న దేవుడిని చూస్తున్నాడు. దేవుని సింహాసనాన్ని చూస్తున్నాడు. దేవుడు సింహాసనంలో ఆసీనుడై ఉండడం చూస్తున్నాడు. అలాగే కుడి పార్శ్వమున మరి యేసుక్రీస్తు ప్రభువారు నిల్చొని ఉండడం చూస్తున్నారు. చాలా స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే యేసు ప్రభువారు దేవుని కుడి పార్శ్వం దగ్గర నిల్చొని ఉండడం. ఇది మనకు ఎలా కనిపిస్తుందంటే ఒక మంచి విశ్వాసిని దేవుడు అప్రిషియేట్ చేస్తున్నప్పుడు, అభినందిస్తున్నప్పుడు తను నిల్చున్నట్లుగా మనం గమనించొచ్చు. ఇంకా మనం చూస్తే స్టీఫెన్‌ను హింసిస్తున్నప్పుడు ఆయన రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు స్టీఫెన్ వీరికి అగైనెస్ట్‌గా దేవా వీరిని గుర్తుపెట్టుకోండి అని కూడా అనలేదు. వీరిని క్షమించమని గట్టిగా అరిచాడు. అంటే ఆయన ప్రార్థిస్తున్నాడు. మరో మాటలో చెప్పాలంటే. ఇక్కడ ఏంటంటే దేవుడు మరి ఒక విశ్వాసికి క్షమించే హృదయాన్ని దయచేస్తున్నాడు. ఇంకా చివరిగా ఏంటంటే మనం స్టీఫెన్‌ని మనం గమనించినట్లయితే ఆయన నిద్రించాడు అని ఉంది. ఆయన చనిపోయాడు అని లేదు బైబిల్‌లో. అంటే దాని అర్థం ఏంటంటే నిద్రించిన వాడు మరొకసారి మేల్కొంటాడు. అంటే ఈ రోజు కాకపోయినా రేపు దేవుడు ఒకరోజు స్టీఫెన్‌ని మరి ఆహ్, ఆహ్, స్టీఫెన్ మేలుకుంటాడని బైబిల్ మనకు తెలియజేస్తుంది. ఇక్కడ ఏంటంటే స్టీఫెన్ తన యొక్క శక్తి ద్వారా కాదు కానీ, వేరే వారి శక్తి ద్వారా కాదు కానీ, కేవలం ఈ దేవుని శక్తి ద్వారా మాత్రమే తను మేల్కొంటాడు. ఈ స్టీఫెన్ మాత్రమే కాదు, ఇక్కడున్న మనమందరం కూడా దేవుని కోసం మనం జీవించినట్లయితే మనల్ని కూడా దేవుడు తిరిగి లేపుతాడు.
సో, ఆయనతో కలిసి మనం కూడా ఇలా హింసల్లో మనం పాలు పొందుకున్నప్పుడు, ఆయనతో కలిసి మనం కూడా వెయ్యేళ్ళ పాలనలో మనం కూడా ఉండొచ్చు. ఇంకా ఈ సువార్త ఆయన స్టీఫెన్ చనిపోయిన తర్వాత ఈ సువార్త అక్కడితో ఆగిపోలేదు. ఇంకా మనం అపోస్తల కార్యం 8వ అధ్యాయం గనక గమనించినట్లయితే 4వ వచనంలో సువార్త ఇంకా ఎక్కువ స్పీడ్‌గా స్ప్రెడ్ అయింది. సో, కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అంటే 8వ అధ్యాయం 4వ వచనం. 8th చాప్టర్ 4th వర్స్‌లో. అంటే సువార్త అనేది ఇంతకుముందు ఒక ప్లేస్‌లో ఉంది. ఇప్పుడేంటంటే ఇంకా ర్యాపిడ్ స్పీడ్‌తో స్ప్రెడ్ అవుతూ ఉంది. అంటే దేవుని వాక్యం అనేది హింసల ద్వారా ఆగట్లేదు. హింస ఎక్కువైనప్పుడు సువార్త అనేది ఇంకా ఎక్కువవుతూ ఉంది. వీటన్నిటిలో కూడా దేవుడు ఈ హింసల్ని అంటే ఈ పెయిన్‌ని మన బెనిఫిట్స్ కోసం లేదంటే ఇతరుల బెనిఫిట్స్ కోసం వాడుకోగలడు. ఇంకా మనం చూసినట్లయితే చివరిగా ఏంటంటే ఈ పెయిన్ గుండా మరి సువార్త అనేది స్ప్రెడ్ అవుతుంది. అంత మాత్రమే కాదు గానీ అక్కడ ఈ స్టీఫెన్ చనిపోయేటప్పుడు ఎవరైతే సాక్షిగా ఉన్నారో అపోస్తలుడైన పౌలుగా ఉన్న సౌలు, సో, అప్పుడు తనేంటి స్టీఫెన్ చంపుతున్నప్పుడు తను సాక్షిగా ఉన్నాడు. తన మరణాన్ని ఆయనే అంగీకరించాడు. స్టీఫెన్ చనిపోయాడని. కానీ అలాంటి వ్యక్తిని అంటే ఆ గుంపులో ఉన్న వ్యక్తిని ఎవరైతే సాక్షిగా ఉన్నారో అలాంటి వ్యక్తిని దేవుడు మార్చాడు. అంటే దేవునికి సమస్తం సాధ్యము. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఎవరైతే హింసిస్తున్నారో వారిలో ఉన్న ప్రధానంగా సాక్షి ఎవరైనా ఉన్నారో వాళ్ళ హృదయాల్ని కూడా దేవుడు మార్చగలడు. వారిని కూడా క్షమించగలడు. వారిని కూడా రక్షించగలడు. అంటే దేవుడు ప్రతి ఒక్కరిని క్షమించే దేవుడుగా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని రక్షించే దేవుడుగా కూడా ఉన్నాడు. ఆయన దగ్గరికి మనం వెళ్ళడమే ఆలస్యం. ఆయన మన పాపాల్ని క్షమించి, మన దోషాల్ని మన్నించి మనల్ని కాపాడతాడు, రక్షిస్తాడు. దాని తర్వాత తన పరిచర్యలో ఈ సువార్త పరిచర్యలో తనను వాడుకొని, పౌలుని కూడా వాడుకొని, సో, సువార్త మరి అన్యులకు ప్రకటించబడ్డానికి తను ఒక ఇన్‌స్ట్రుమెంట్‌గా వాడుకున్నాడు. సో, సువార్త అనేది మరి శిష్యుల ద్వారా మరి ముఖ్యంగా తోమా ద్వారా మన దగ్గరికి రావడానికి సో, తోమా కూడా ఎంతో శ్రమలు పడి మరి సువార్తను మన దగ్గరికి తీసుకొచ్చాడు. అలాగే మిషనరీస్ కూడా ఎన్నో శ్రమల నుంచి మన దగ్గరికి తీసుకొచ్చారు. ఈ బైబిల్ మనం చదువుతున్నామంటే దానికి కూడా ఎంతో మంది మిషనరీస్ తను శ్రమపడి దాని తర్వాత బైబిల్ మన చేతికి రావడానికి వాళ్ళు శ్రమ పడ్డారు కాబట్టి మనం దేవుని వాక్యాన్ని చదవగలుగుతున్నాం. అంటే ఈ పెయిన్స్ ద్వారా ఎవరో పడిన పెయిన్స్ ద్వారా ఈరోజు ఆహ్, మనందరికి కూడా ఈ రక్షణ అనుభవం కలిగి ఉన్నాం. ఇంకా మనం ఈ ఈ ఆలోచనని మన దృష్టిలో ఉంచుకొని మనం దేవుని ఆరాధిద్దాం. దేవుడు చేసిన మేలును బట్టి, ఆయన ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి, శ్రమలలోనూ, బాధలలోనూ దేవుడు మనకు తోడుగా ఉన్న విధానాన్ని బట్టి ఈ పెయిన్ ద్వారా మన జీవితంలో గాని, ఇతరులకు గాని దేవుడు చేస్తున్న మేలును బట్టి దేవుని స్తుతిద్దాం. దేవుడు మన ఆత్మీయ నేత్రాలను తెరుస్తున్నాడు. సో, ఈ ఫిజికల్ థింగ్స్‌ని మనం చూడకుండా, సో, శాశ్వతమైన వాటి వైపు మన దృష్టిని దేవుడు తిప్పుతున్న విధానాన్ని బట్టి, సో, ఈ సమయాన్ని తీసుకొని దేవుని ఆరాధిద్దాం. థాంక్ యూ. First, who can stand up? Let us take this time and worship the Lord, especially for the suffering God allows. What if we didn't have pain? Would it be a good thing? I remember a story of a young boy. Medically, he couldn't sense pain. There was a problem with him. One day he grew up as a child. He went to school. One day he came with a cut. He didn't know pain, so it kept on bleeding. Then they had to treat him. Then one day he went to the fire and he put his hand in the fire because he didn't feel any pain. When they had to take him out, they had to do a treatment for him. And at the young age, he died because he didn't feel pain. He didn't know what was killing him. You know, God keeps pain in our life for a purpose. And we need to thank God for that. Imagine your hand doesn't feel pain and you're cooking in the kitchen and by mistake, let's say your hand is near the fire but you can't feel the pain. What happens? By the time the smell of burning flesh reaches your nose, your hand is already probably destroyed, right? Sin is that fire, and God brings
gives us that sense of pain so that when we touch that sin, we pull our hand back. That is why God allows difficult things in your life, sufferings in our life, to cleanse us, to protect us, to take us to eternal life. So with these thoughts, let us thank God